కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఏమిటి అని అంటే వేషధారణ, పులిసిన పిండి, దాని గురించి జాగ్రత్త పడండి అని అంటున్నాడు. జాగ్రత్త పడనా అంటున్నాడు. జాగ్రత్త పడాలా అంట. జాగ్రత్త పడాలంట. ఏం జాగ్రత్త పడాలి? ఏం జాగ్రత్త పడుతున్నాం మనం? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనమందరము కూడా దేవుని విషయంలో జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పులిసిన పిండి అనే దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలంట. ఫస్ట్ ఏమో అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడండి అని అన్నాడు. ఎందుకు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమంది? ఈ మాట ఎక్కడుంది అని అంటే, ఎక్కడుంది? మత్తయి సువార్త 7:15 మనం చదువుకుంటే అక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. 7:15, 15, 16, 17 ఈ 3 వచనాల్లో కూడా మనకి క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. క్లియర్ గా చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. గొర్రె అంట ఎలా వచ్చిందంట? తోడేలు గొర్రె వేషం వేసుకొని వచ్చిద్దంట. గొర్రెతోలు కప్పుకొని వచ్చిద్దంట తోడేలు. యాకోబు ఎలాగైతే ఏశావు శరీరాన్ని కప్పుకొని వచ్చాడో, ఏశావు వస్త్రములను కప్పుకొని వచ్చి తండ్రిని మోసం చేశాడు, అలాగనే మరి మనలో ఈ యొక్క ఈ యొక్క వేషధారణ ఉండేటటువంటి వాళ్ళంట, తోడేలుగా ఉండేటటువంటి వాళ్ళంట, అలాగనే గొర్రెల వేషం వేసుకొని వస్తారు అని. గొర్రెల వేషం వేసుకొని వస్తారంట. ఎందుకు గొర్రెల వేషం వేసుకొని వచ్చేది? ఎందుకు? ఒక సావుగుడి కాడికి వెళ్ళాడు కదా, వెళ్ళింది కదా ఒక ఆమె. ఒక సావుగుడి కాడికి వెళ్ళింది ఒక ఆమె వేషధారణ వేసుకొని ఒక సావుకుని కాడికి వెళ్ళింది. ఏంది? లిప్స్టిక్ ఏంటిదే, మేకప్, లిప్స్టిక్ వేసుకొని ఆడిపోయింది. సావుకుడికి ఆడిపోయింది. సావుకుడికి ఆడిపోతే సావుకుడు ఏం చేశాడు అంటే, సావుకుడి కాడికి బాబాతుంది. ఎందుకు? తన యొక్క కుమారుని క్షేమ సమాచారం తెలుసుకోవటానికి సావుకుని కాడికి వెళ్తుంది. సావుకుని కాడికి పోతుంటే ఏమకంటే ముందే యేసుప్రభు వారు ఆయన సావుకుడి కాడికి వెళ్ళి, అయ్యా పలానావా మేకప్ వేసుకొని వస్తుంది, పలానావా మూతికి దొండకాయ పండినప్పుడు ఎట్ట అయితే ఎర్రగా ఉండిద్దో అట్నే మూతికి లిప్స్టిక్ వేసుకొని, ఒంటికి నగలు వేసుకొని, మేకప్ వేసుకొని వస్తుందయ్యా. ఆమె క్షేమ సమాచారాన్ని తెలుసుకోవటానికి వస్తుంది. కానీ నువ్వు ఆమెకి నేను చెప్పిన మాట మాత్రమే చెప్పు. నేను చెప్పిన మాట మాత్రమే చెప్పు. ఏ మాట? నీవు వేషధారణ వేసుకొని వచ్చావు కనుక నువ్వు ఎక్కడ నుంచి మీ యొక్క ఇంటి గవని వద్దకు వెళ్ళేసరికి నువ్వు ఎట్ట
ఎడమ కాలైనా కుడి కాలైనా కానీ ఇట్లా పెడితే నీ కొడుకు చచ్చిపోతాడు, స్పాట్లోనే చచ్చిపోతాడని చెప్పాడు. సరేనయ్యా నువ్వు చెప్పినట్టుగానే నేను చెప్తాను అంటే అప్పుడు వచ్చింది ఆమె. అప్పుడు వస్తే ఆమెతో చెప్పాడు, అమ్మా నువ్వెందుకు వేషధారణ వేసుకొని వచ్చావు? తల్లి నువ్వెందుకమ్మా వేషధారణ వేసుకొని వచ్చావు? శపించబడటానికా? శపించాడుగా. వేషధారణ వేసుకొనటం వలన శపించబడటే మాత్రమే, ఆశీర్వాదాలు మాత్రమే రావు. కానీ మన ఒంటికి అందంగా చూసే వాళ్ళకి అమ్మ నాయన ఏందిరా ఎంత అందంగా ఉన్నారు అని అనుకుంటాము. కానీ వాళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు. ఎవరు? శాపగ్రస్తులు. ఒరిజినల్ కలర్ నచ్చలేదా? ఒరిజినల్ కలర్ నచ్చలేదా? దేవుడిచ్చిన అందం నచ్చలేదా నీకు? దేవుడిచ్చినటువంటి కలర్ నీకు నచ్చలేదా? నచ్చలేదని చెప్పేసి నువ్వు మేకప్ వేసుకుంటా. ఇది గమ్మ దేవుడు నన్ను చెప్పమన్నటువంటి పనిష్మెంట్, నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఇది గమ్మ. నువ్వు నీ కుమారుడు క్షేమ సమాచారాన్ని తెలుసుకోవటానికే నువ్వు వచ్చావు, కానీ నీ కుమారుడు చనిపోతాడు. నువ్వు బాగానే ఉంటావు, నీ కుమారుడే చచ్చిపోతాడు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళి మీ ఇంటి గౌని వద్ద ఎట్ట కాలు పెడతావో స్పాట్లోనే చనిపోతాడు అని చెప్పేశాడు. ఏడ్చుకుంటా పోయి వాళ్ళ ఇంటికి గడప కాడ అట్ట కాలు పెట్టిందో లేదు, స్పాట్లోనే ఫినిష్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? లోక సువార్త 12:1 ఏం చెప్తున్నాడు? అంతటా ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియపరచబడకపోదు అని అంటున్నాడు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. అమ్మ నాయనో దేవుని స్తోత్రం. ఎంత క్లియర్గా చెప్తున్నాడు అండి, ఎంత గొప్ప మర్మాన్ని చెప్తున్నాడు. 4 గోళ్ల మధ్యలో అని చెప్పేసి గుసగుసలు చెప్పుకున్నాం అనుకో, 4 గోళ్ల మధ్యలోనే ఉండిద్దా? అది 10 మందిలో మిద్దెల మీదకి పోయిద్దంట. మిద్దెల మీద కూర్చున్నటువంటి 10 మందిలో గెలిపోయిద్దంట ఆ మాట. రహస్యమందు చీకట్లో నువ్వు రహస్యమైనటువంటి మాటలు చెప్పినా ఆ మాటలు వెలుగులోకి వస్తాయంట, వెలుగులో వినపడతాయంట. వెలుగులో వినపడతాయనంటే వెలుగు ఎవరు? వెలిగింపబడేది ఎవరు? మనమే వెలిగింపబడతాం. వెలిగించేది ఎవరు? దేవుడు. ఆ వెలుగులోనికి ఎవరు పాపాలు బయటపడతాయి? నువ్వు పాపముతో, దోషముతో, అతిక్రమ క్రియలతో నువ్వు ఉండి వెలుగులోనికి వస్తే నీ పాపాలు, నీ దోషాలు, అతిక్రమ క్రియలు అన్నీ కూడా బయటపడతాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇట్లా బయటపడతాను చెప్పేసి పాపాలు లేవు, దోషాలు లేవు, దిద్దుబాట్లు లేవు, అయ్యి లేవు, ఇయ్యి లేవు. దిద్దుబాటు అంటే ఏంది అయ్య గారు అని చెప్పేసి అంటారు. ఏం పాస్టర్ గారు దిద్దుబాటు అంటే ఏంది పాస్టర్ గారు అని. కీర్తన గ్రంథంలో ఏం చెప్పాడు? దిద్దుబాటు అంటే నీకు అసహ్యము కదా అని. దిద్దుబాటు అంటే నీకు అసహ్యము కదా. దిద్దుబాటు అంటే ఏంది?
బాల్యకాలంలో చేసిన బాల్యకాలం నుంచి నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి నీ యొక్క వయసు వరకు ఏమేం పాపాలు చేసావు, ఏమేం దోషాలు చేసావు, ఏమేం అతిక్రమ క్రియలు చేసావు, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసావు, దేవునికి వ్యతిరేకంగా ఏమి నడుచుకున్నావు అనేది మొత్తము కూడా బాల్యకాలం నుంచి ఇప్పుడు దాకా చేసినటువంటి పాపములు, దోషములు, అతిక్రమ క్రియలు అన్నీ కూడా అలరాట్లు, సినిమా పాటలు, సినిమా డాన్స్ చేసి అలరాట్లు ఆడిని, సినిమా పాటలు పాడిని, దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని అన్నీ కూడా ఏం చేయాలంట, మొత్తం మూట కట్టుకొని వెనకమాల తగిలించుకోమన్నాడా? ఏం చేయమన్నాడు? సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. సరి చేసుకుంటేనే మనకి ఫలితం. అవి సరి చేసుకోవాలంటే ఎక్కడికి వస్తే సరి చేసుకుంటాం? వెలుగులోకి రావాలి. ఎక్కడికి? వెలుగులోకి, దేవుని యొక్క ఆలయానికి, దేవుని చెంతకి, దేవుని యొక్క రెక్కల కిందకి వస్తే నువ్వు వెలిగింపబడు. లేదంటే దేవుడు ఎంత జాగ్రత్తలు చెప్పినా, అయ్యా ప్రార్థన విషయంలో జాగ్రత్త, అబద్ధ ప్రవక్తల ద్వారా జాగ్రత్త, పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి, ప్రార్థన విషయంలో జాగ్రత్త పడండి, ప్రార్థన ఎలా చేయాలి, వాక్యం ఎలా చదవాలి, నా మర్మాలు ఇయ్యి, నా పరలోక రాజ్యంలో చేరాలంటే ఎలా ఉండాలి, నా రాజ్యంలో మీరు నా రాజ్యంలో చేరాలంటే పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ఏందయ్యా నాకేం అర్థం కాలేదు. నేను ఒక ఊర్లో దేవుని పాటలు పెట్టుకుంటా వస్తుంటే వాళ్ళు అన్నారు, ఏం పాటలు అయ్యా, అసలు ఏం అర్థం కావట్లేదు, సినిమా పాటలు పెట్టా. సినిమా పాటల అవి నేను అసలు పెట్టను, అవి నేను పాడను, అవి నా ఫోన్లో కూడా ఎనరావు అని చెప్పి. కారణం ఏంది? అపవాది ఏం చేసింది? దేవుని యొక్క పాటలే వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళ యొక్క మనోనేత్రానికి గుడ్డితనము కలుగజేసింది, వాళ్ళ యొక్క ఆలోచనలకు గుడ్డితనం కలుగజేసింది, అర్థం కాకోకుండా చేసేసింది. దేవుని స్తోత్రం. కనుక పులిసిన పిండి వలె ఉండకూడదు, వేషధారుల వలె ఉండకూడదు. పోయిన వారం చెప్పా కదా ఈ వాక్యాలు. పోయిన వారం ఏమేమి వాక్యాలు చెప్పానంటే, యాకోబు 1:22 ఫస్ట్, రెండోది ఏమో 1 సామ్యాలు 12:23 ఒకటి, మూడోదేమో హెబ్రీయులకు 13:16. ఈ రోజు వాక్యం మత్తయి సువార్త 7:15. రెండవది లూకా సువార్త 12:1. మూడవది కొరింథీ రాసిన మొదటి పత్రిక 7:39. మూడవది కొరింథీ రాసిన మొదటి పత్రిక 7:39. త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా చదువుకొని, మరి వాక్యం మనం అందరం కూడా చదువుకొని మరి ముగించుకుందాము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 7:39. పేజీ నెంబర్ 149, కృత నిబంధన గ్రంథము 7:39. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బదురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన 7:39. ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రులై ఉండును గాని ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునే వాళ్ళను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయినా మరి ధన్యురాలను. నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏందండి ఈ వాక్యం వచ్చింది? ఆమె విధవరాలుగా అంటే భార్య అంట తన భర్త బ్రతికినంత కాలము కూడా
బద్ధకస్తురాలుగా ఉండిద్దంట. ఎట్టుండిద్ది? బద్ధకస్తురాలుగా ఉండిద్దంట. ఎందుకు? నా వెనక నా భర్త ఉన్నాడు, నాకు ఆధారం ఉన్నాడు, ఆయనే చేస్తాడు పనులు, ఆయనే తెచ్చి పెడతాడు. ఏం తెచ్చి పెడతాడు? ఆయనే కష్టపడి పని చేస్తాడు, ఆయనే కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషిస్తాడు. నాకేం అవసరం అంటే, నీకు లేదా బాధ్యత? భార్యగా నీకు లేదా బాధ్యత? అందుకనే ఇక్కడ అంటున్నాడు, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము కూడా బద్ధకస్తురాలుగా ఉండిద్ది. భర్త మృతి పొందిన తర్వాత ఆమెకి ఇష్టమైనవన్నీ పెళ్లి చేసుకోవటానికి స్వతంత్రురాలుగా ఉండిద్ది అంట. కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలంట. అంటే ఎందుకు? తోడు కావాలి అని చెప్పేసి ఎలాగా? ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలంట. ఎందుకు? స్వతంత్రురాలుగా ఉండిద్ది కనుక. స్వతంత్రురాలిగా ఉండిద్ది కనుక ఇలా చేయండి అని అంటున్నాడు. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయితే మరీ ధన్యురాలు అని నా అభిప్రాయం. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను అని అంటున్నాడు. దేవుని ఆత్మ నాకు కూడా కలిగింది అంటే, దేవుని దృష్టిలోనైతే విధవరాలుగా ఉండుట ధన్యత అంటున్నాడు. విధవరాలుగా ఉండి తన కష్టము తను చేసుకొని దేవుని పరిచర్య చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా గంట దేవుడు వాళ్ళని ధన్యులనుగా మారుస్తాడంట, ఆశీర్వదిస్తాడంట, దీవిస్తాడంట, ఆయన యొక్క ఆత్మతో నింపుతాడంట. అంతేకాని భర్త ఉన్నాళ్ళే అని చెప్పేసి బద్ధకస్తురాలుగా ఉంటే వాటికి బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, ఓ సోమరపోతా, ఓ తిండిపోతా, నువ్వు మరీ తిండిపోతావైతే నీ గొంతుకు నువ్వు ఒరిపెట్టుకో అన్న. ఏందంట? నువ్వు మరీ బాగా విపరీతమైన తిండిపోతుగా కనుక అయితే నువ్వు గొంతుకు నువ్వు ఒరిపెట్టుకో అంటున్నా. ఎందుకు? నిద్రపోతా, నువ్వు వెళ్ళి చీమల కాడ నేర్చుకో జ్ఞానం, లేకపోతే నువ్వు కూడా బద్ధకస్తుడు అవుతావు, నువ్వు కూడా బద్ధకస్తుడే అవుతావు. మన యొక్క కుటుంబము అభివృద్ధి కాకపోవటానికి కారణం ఏంది? ఎప్పుడు చూసినా మా ఆయన నాకు ఇల్లు కట్టలేదు, మా ఆయన నాకు ఇల్లు కట్టలేదు, మా ఆయన నాకు ఆస్తులు సంపాదించలేదు, మా ఆయన నాకు అంతస్తులు సంపాదించలేదు, మా ఆయన నాకు బంగారం చేయలేదు, మా ఆయన నన్ను బంగారంతో పోతపోయలేదు, మా ఆయన నన్ను పూల్లో పెట్టుకొని చూడలేదు, మా ఆయన నన్ను బంగారం లాగా చూడలేదు అని అంటే ఎట్ట చూస్తారా? ముందు నువ్వు ఎట్ట ఉండాలి? బద్ధకస్తురాలుగా ఉంటే ఇవన్నీ ఆడ నుంచి వస్తాయి. మెలకువతో ఉండి ప్రార్థన చేయాలి, మెలకువతో ఉండి ఇంటి పని, వంట పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి. నీకు చేతనైన పని నువ్వు చేయాలి. వంట పని చేయమంటే ఇప్పుడు మొదలు పెడితే సాయంత్రం దాకా వంట చేయటం కాదు, అది ఉడికి 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 ఆ డబరా కూడా ఓ అమ్మో నన్ను ఈ పొయ్యి మీద నుంచి దించమ్మా అని దాకా చేయకూడదు. లేదంటే ఇప్పుడు ఒక పని, ఒక గంట తర్వాత ఒక పని, ఇంకొక గంట తర్వాత ఇంకో పని అని అంటే దేవుడు ఏం చెప్పాడు? 6 రోజులు నువ్వు శ్రమ పడి కష్టపడి నువ్వు డబ్బులు సంపాదించుకో, 7వ రోజు నా ఆలయానికి వచ్చి ఏం చేయమన్నాడు? డాన్స్లు ఏమన్నాడా? ఏం చేయమన్నాడు? నా ఆలయానికి వచ్చి నన్ను ఆరాధించు, అందరు కూడుకొని నన్ను ఆరాధించు అన్నాను. దేవుని స్తోత్రం.
తదుపరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. 10వ అధ్యాయం 17వ వచనం చివరి వాక్యం అన్నమాట ఇది. పోయిన వారం చెప్పాగా, ఈ అంశం మొత్తం కూడా నెక్స్ట్ వీక్ లో కంప్లీట్ చేసేస్తానని. అది దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త. ఏందండి ఇది? ఫస్ట్ ఏమో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అన్నాడు. రెండోదేమో పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని అంటున్నాడు. ఇక్కడేమో ఏం చదువుతున్నాడు? మనుషులను గురించి జాగ్రత్త పడండి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వామ్మో నాయనో, దేవుని స్తోత్రం. 16వ వచనం ఏం చేస్తున్నాడు? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులునై ఉండుడి. దేవుని స్తోత్రం. పాము ఏం చేసిద్దంటే తెలివిగా తప్పించుకోవటానికి చూసిద్ది. పాముకి తెలివి ఎక్కువ. తప్పించుకోవటం ఎట్టా? ఏడ కాటేస్తే మనిషికి విషం ఎక్కిద్ది అని చెప్పేసి పాముకి బాగా తెలివి ఎక్కువ. అదే పావురం ఏం చేసింది? నిష్కపటముగా నిష్కల్మషముగా ఉండిద్ది, పరిశుద్ధతగా పవిత్రతగా ఉండిద్ది. ఇలా ఉండాలి మీరు అని అంటున్నాడు. అంటే పాముకు వచ్చినంత కోపం వద్దు, కోపాలు అసలు మీకు బనికిరాని కూడా బనికిరావు. ప్రేమ ఏందంట? ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. అంతే. కోపము ఏ విషయంలోనైనా కానీ కోపాన్ని మీరు ఉపయోగించవద్దు. దేవుని స్తోత్రం. అందుకనే ఏం చెప్పాడు? మనుషులను గురించి మీరు జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టును అని అన్నాడు. కొరడాలతో కొడతారంట. ఎట్ట కొట్టేది? యేసుప్రభు వారిని కొట్టారు చూసా, 39 కొరడా దెబ్బలు. అట్ట కొడతారంట కొరడాలతో. అందుకనే మనుషులను బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. ఇప్పుడు వస్తుంది అదే, మనుషులను బట్టి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. వాక్యము నెరవేర్చబడుతుందా లేదా? ఇది ఓన్లీ ఏంటిది? ఇది టెక్స్ట్ బుక్ కాదు. ఇది ఓన్లీ మామూలుగా ఏదో పేపర్లో ప్రింట్ చేసిన ఇవన్నీ అయ్యి కాదు. ఏంటిది అని అంటే ముందు జరగబోయేటటువంటి జీవితము, జరుగుతున్నటువంటి జీవితం అన్నమాట. ఇది మన జీవిత నిఘంటు. ఏంటది? మన జీవిత నిఘంటు. ఇది మన జీవితాన్ని శాసించేది బైబిల్ గ్రంథం మాత్రమే. మన పాపములను, మన దోషములను, మన యొక్క అతిక్రమ క్రియలు అన్నింటినీ కూడా బయట పెట్టేది బైబిల్ గ్రంథం. దేవుని స్తోత్రం. కనుక వీరికి అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు అని అంటున్నాడు. వామ్మో, యేసుప్రభు వారు మామూలుగా చెప్పలేదుగా. మా పాస్టర్ గారిని ఏం చేశారు? ఎట్నే ఆ పెద్ద సభలోకి వెళ్దామని చెప్పేసి అనుకునేసరికి ఏం చేశారు? 70 చేశారు. ఇప్పుడు సమాజ మందిరములలో బోధిస్తున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? ప్రార్థన అనేది వినపడకూడదు. మరి బైబిల్లో ఉందిగా, నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు మీరు తేబడతారు అని చెప్పేసి ఏడా ఉంది? మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఉంది.
అన్యజనులు సాక్షార్థమై ఉంటారు. జరుగుతుందా లేదా? కాబట్టి ఇప్పటికైనా మెలకువ ఉండి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేషధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క భక్తి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే మనము దేవుని యొక్క మార్గంలో నడుచుకోగలుగుతాం. లేదంటే ఎద్దుకి దున్నా అని చెప్పేసి 2 ఎద్దులకి కాడి కడతారు. ఆ కాడి నేను దున్నను అని చెప్పేసి ఆ కాడి అది ఆడ కింద పడేసి వెళ్ళిపోయింది అనుకో, ఇది బాగా రాళ్ళ రప్పలతో ఉంది, దీన్ని నేను దున్నను అని చెప్పేసి ఆ కాడిని ఆ ఎద్దులు ఆడపడేసి ఆ కాడిని ఆడపడేసి ఎద్దులు ఉరికెత్తినాయి అనుకో, ఏముంది ఇంకా? ఆ చేను దున్నబడిద్దా? ఆ చేలో పంట వేయగలుగుతామా? లేదు. నాగట మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అని అంటున్నాడు. నా రాజ్యానికి పాత్రుడు కాడు అని అంటున్నాడు. నాగట మీద చేయి పెడితే ఎలాంటి శ్రమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, శోధనైనా, ఏ ఇబ్బంది వేదనైనా కానీ ఉండటానికి ఇల్లు కూడా ఉండదు. సేవ విషయంలో ఉండటానికి ఇల్లు కూడా ఉండదు. అవసరమైతే చెట్టు కింద అయినా ఉండి సేవ చేయాలి. దానికి సిద్ధపడితేనే సేవ పరిచర్య చేయాలి. లేదంటే నేను సేవకుణ్ణి, నేను పాస్టర్ గారిని, నేను పాటర్ గారిని అని చెప్పేసి సర్టిఫికేట్లు తెచ్చుకొని నేను పాటర్ గారిని ఇదిగో నువ్వు ఏ సంఘానికి పాటర్ గారు అని అంటే ఇదిగో నేను పలానా సంఘానికి పాటర్ గారిని. ఎందుకు పాటర్ గారు? ఎందుకు పాస్టర్ గారా? దేవుడు నీ ద్వారా ఏ కార్యం చేస్తున్నాడు? దేవుడు నీ ద్వారా ప్రజలకు ఏం కార్యం చేస్తున్నాడు? దేవుని స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మనమందరము కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనమందరము కూడా విని ఉన్నాం కనుక ఇకనైనా మన యొక్క జీవితాన్ని మార్చుకొని దేవుని చిత్త ప్రకారముగా నడుచుకునే వారిగా ఉండాలని ప్రభు నామములో మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నారు. ఏమైనా తప్పులు పొరపాట్లు చెప్పి ఉంటే దయతో మన్నించమని ప్రభు నామములో మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. దయతో క్షమించండి. ఏమైనా తప్పులు పొరపాట్లుగా కనుక చెప్పి ఉంటే లేదా ఏమైనా మిమ్మల్ని కించపరిచి ఉంటే దయతో క్షమించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కనుక ఆ ఖడ్గము అటన్నా ఇటన్నా 2 పక్కల పొడుచుకునిద్ది, 2 పక్కల ఖండించింది. ఎందుకు? మనలను సరిచేయటానికి, మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చటానికి మనలను ఖండిస్తూ ఉండిద్ది. కనుక ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు ఆయన యొక్క జీవగ్రంథం ద్వారా మనకి ఎందుకు వినిపించాడు అని అంటే మనము పరిశుద్ధులముగా మార్చబడతాము, మన జీవితం మార్చబడిద్ది, మన పొజిషన్ మార్చబడిద్ది, మనము దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. ఈ లోక ఆలోచనలు, ఈ లోక ఆశలను మొత్తము కూడా చంపివేసుకొని ఈ లోకంలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవభ్రమం అనేటటువంటి ఈ ఆశలను నుండి విడిపించబడి పరిశుద్ధులముగా పవిత్రులముగా మనం అందరము కూడా మార్చబడదాము. దేవుని స్తోత్రం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభవించుకున్నట్లయితే అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి దేవా, మీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని
నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారముగా నడుచు, నీ రాజ్యం నీ బిడ్డలముగా మేమందరము కూడా నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ చిత్త ప్రకారముగా నడుచుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. యేసయ్యా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, అబద్ధ ప్రవక్తలను బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, పులిసిన పిండిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, వేషధారులను బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉన్నారు నాయన. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏమన్నా తప్పులు పొరపాట్లు చేసి ఉన్నా కానీ వెలుగులోకి వచ్చినప్పుడు రహస్యంగా మీరు మాట్లాడుకున్నా కానీ ఆ మాటలన్నీ కూడా వెలుగులోకి తేపడతాయి. 4 గోళ్ల మధ్య మీరు మాట్లాడుకున్నా కానీ అది 10 మందిలోకి తేపడితే అని చెప్పేసి నీ వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నారు. ఇలా జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి, జాగ్రత్తగా నడుచుకుంటాగా సహాయం చేయండి, జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి నీ చిత్త ప్రకారంగా నడుచుకుంటానికి సహాయం చేయండి. మీరంటే భయము భక్తితో ఉండటానికి సహాయం చేయండి అయ్యా. యేసయ్యా, ఈ లోకానికి భయపడక, ఈ లోకాసులకు భయపడక, ఈ లోకాలోచనలకి లోనవ్వకుండా అయ్యా చిత్త ప్రకారంగా నడుచుకుంటూ సహాయం చేయండి. అలా ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంబం అనేటటువంటి ఈ యొక్క ఆలోచనలు, ఈ ఆశలన్నిటిలో నుంచి కూడా నేను విడిపించండి, 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 విడిపించండి నా తండ్రి. అయ్యా యేసయ్యా, విడిపించిన ఆయన, విడిపించిన తండ్రి. అయ్యా, ప్రార్థన విషయంలో కూడా జాగ్రత్తగా అయ్యా, పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటారు, మెలకువ కలిగి ప్రార్థన చేయమంటారు అయ్యా. యేసయ్యా, సోమరిపోతాడా, నువ్వు ఎందాకనే ఇంకా నిద్రపోతావు, ఎందాక ఇంకా కాళ్ళు ముడుచుకొని నిద్రపోతావు. సేవలను చూసి నేర్చుకో, సేవలను చూసి జ్ఞానం తెచ్చుకోను, వాటిని అర్థాన్ని చూసి జ్ఞానం తెచ్చుకోను. ఒకసారి మేము తిండిపోతాళ్ళం, నిద్రపోతాళ్ళు, సోమరిపోతాళ్ళం నాయన, బద్ధకస్తులము నా తండ్రి. నీ పని చేయలేక ఒళ్ళు బద్ధకం అయిపోయింది నా తండ్రి. అయ్యా, ఒళ్ళు బద్ధకం అయిపోయింది, ఒళ్ళు సుఖపడిపోయింది. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసి సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి నా తండ్రి. ఎంతటి శ్రమకైనా, ఎంతటి బాధకైనా, ఎంతటి ఇబ్బందికైనా కానీ నా తండ్రి అయ్యా ఎదుర్కొనుటకు సహాయం చేయండి అయ్యా. నీ యొక్క సేవ జీవితంలో అయ్యా ఎలాంటి ఘోర బాధకైనా కానీ ఎదుర్కొనుటకు సహాయం చేయండి, ఎదుర్కొని నీ చిత్త ప్రకారంగా నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. ఇప్పటివరకు చేసినటువంటి చిన్న ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి నీ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ యొక్క కుటుంబంలో నాయన అయ్యా ఏమైనా సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు ఉంటే నాయన వాటి నుంచి విడిపించి విడిపించి నీ యొక్క మంచి మార్గంలో నడిపించి, మారు మనసులు కలిగించి, రక్షణను కలిగించి అయ్యా, కలిగించి నీ యొక్క మంచి మార్గంలో నడిపించండి. ఈ మందిరము నాకు నడిపించి అయ్యా. యేసయ్యా, ఇక్కడ నా తండ్రి సంఘము కట్టబడుటకు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతినాడు అడిగేస్తున్నాం నా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు అనుదినం ఆహారము నేడు మాకు దయచేయము తండ్రి. మా యెడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపాది క్రియ అనంత నాశనమైపోగా ప్రభేశ్వర సంపూర్ణ విజయమును, స్వస్థతను, మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి దేవుని చిత్తమైతే, దేవుని యొక్క అవకాశం అయితే మరొక వారము, దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే మరొక వారం దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మర్మములను మనం అందరము కూడా నేర్చుకుందాము. బైబిల్ ద్వారాగా మనం అందరము కూడా దేవుని యొక్క మర్మములను నేర్చుకొని దేవుని చిత్త ప్రకారంగా మనం అందరము కూడా నడుచుకుందాము. దేవుని స్తోత్రం. చివరిగా ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకందరకును, నీ సకల పరిశుద్ధులకును, నీ సకల నీతిమంతులకును, ఇక్కడ ఉన్నటువంటి ఈ మైక్ ద్వారా విన్నటువంటి నీ ప్రజలకు అందరికను, ఈ లైవ్ లో చూస్తున్నటువంటి నీ ప్రజలకు అందరికను సదాకాలము మరి ఈ భూమి మీద ఉన్నటువంటి నీ సకల పరిశుద్ధులకును, సకల నీతిమంతులకును, మమ్మల్ని నడిపించే నాయకులకును, అయా దేశ సహాసంలో ఉన్నటువంటి సేవకులు సేవకురాలకును, అయా మా ఆత్మీయ తల్లి గారికి, మాకును, నాకును, నా కుటుంబములకును, మీరు అప్పచెప్పినటువంటి ఈ ప్రజలకును సదాకాలము తోడుగా నేడుగా ముందుండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాము. హల్లెలూయా.